అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మా తుంగతుర్తి నియోజకవర్గంలో 669 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 100 చెరువులల్లో లీకేజ్ అవుతున్నాయి. లీకేజ్ అవ్వడం వల్ల భూమి ఆరకపోవడం వల్ల అంత జమ్మి మురిసి ఒక్కొక్క చెరువు కింద 100 ఎకరాలు కూడా నాటుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఆ చెరువులను కూడా రిపేర్ చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా రిజియన్ స్కూల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటేనా ఒక్క నిమిషం వెనకబడ్డ నియోజకవర్గం సార్ ప్లీజ్. అక్కడ హాస్టల్స్ ఉన్నాయి, పర్మనెంట్ బిల్డింగ్ లేక ఆనాడు ఎట్లా కట్టిరో తెలియదు. ఆ చెరువు శిఖలో కట్టిన మొన్న వస్తే మునిగిపోయిన 3 నెలల దాకా పిల్లలు బడి బంద్ అయ్యారు. అవి పర్మనెంట్ బిల్డింగ్ కట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మోత్కూరులో బస్ డిపో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన తర్వాత అక్కడ బ్రిడ్జ్ ఉంది గుండాల మోత్కూరు మధ్యలో, అది కూడా చేయాలని అక్కడ బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలని సంబంధిత మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష మొన్న జరిగిన స్థానిక ఎన్నికలల్లో బస్సులు ఆపడం వల్ల, బస్సులు రోడ్డు మీద ఆపకపోవడం వల్ల దాదాపు 3 గ్రామ పంచాయతీలు మేము ఓడిపోయినాం అధ్యక్ష. అందుకోసం అక్కడ స్టేజ్ దగ్గర తొండ తర్వాత కోడమరి దగ్గర బస్సులు ఆపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. గతంలో తిరుమలగిరి మున్సిపాలిటీలో బస్టాండ్ కట్టినరు, కానీ బస్సులు అక్కడ పోవట్లేవు. దయచేసి బస్సులు తిరుమలగిరి సెంటర్ నుంచి ఊళ్ళో పోయి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రి గారికి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కట్టింది. ఆ డబుల్ బెడ్రూమ్లు అన్ని కూలిపోయినాయి. మరి వాటి మళ్ళీ రిటర్న్ చేస్తారా, రిపేర్ చేస్తారా, ఏం చేస్తారో కూడా దయచేసి ప్రభుత్వం మన హౌసింగ్ శాఖ మాత్యులు దాన్ని చర్య తీసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఇంకొక అధ్యక్ష లాస్ట్గా మొన్న జరిగిన స్థానిక ఎన్నికలలో పట్టణంలో ఉన్న వాళ్ళు పల్లెలకు వచ్చి 93% ఓటింగ్ అయింది. కానీ మొన్న జరిగిన జూబిలీస్ ఎన్నికలలో అంత విద్యావంతులే, అంత డబ్బున్నోళ్ళే, అంత కార్లు ఉన్నోళ్ళే, కానీ 47% ఓటింగ్ అయింది. కనుక రాజ్యాంగం అందరికి ఒకటే హక్కు ఇచ్చింది. ఆ హక్కును కూడా వారు ఉపయోగించుకోలేక రాజ్యాంగాన్నే ఓటు వ్యవస్థనే అపహాస్యం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఓటు వేయని వాళ్లకు హైదరాబాద్లో ఉండి ఓటు వేయని వాళ్ళు ఎవరైతుందో వాళ్ళకి నీళ్లు కరెంట్ బంద్ చేయాలని కూడా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, సభ్యులు చెప్పిన వివరాలన్నీ కూడా నోట్ చేసుకోవడం. శ్రీ కాళే యాదవ్ గారు.